హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మస్కా బన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే భలే నచ్చేస్తుందండి. క్రీమీగా చాలా బాగుంటుంది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని బటర్ని అయితే వేసేసుకోండి. నేనైతే ఇలా చిన్న ప్యాకెట్వి 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇలా బటర్ని వేసేసుకోండి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసేసుకోవాలి. ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసేసుకోండి. షుగర్ పౌడర్ వేస్తేనే మనకి ఈజీగా బటర్లోకి కలిసిపోతుందండి. మనం తీసుకున్న బటర్ని బట్టి షుగర్ పౌడర్ అని ఎక్కువ తక్కువ వేసేసుకోవాలి. నేను ఇలా చిన్నవి 2 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ సరిపోతుంది. ఇలా షుగర్ పౌడర్ వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి. మనం వేసుకున్న షుగర్ పౌడర్ అంతా బటర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చక్కగా కలిపేసుకోండి. మనం వేసుకున్న బటర్ అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ కలర్లోకి వచ్చేయాలి. చూడండి, ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసుకోండి. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిపేసుకోండి. మనం వేసుకున్న కండెన్స్డ్ మిల్క్ అంతా ఈ బటర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోనైనా కలిపేసుకోవచ్చండి, లేదంటే ఇలా స్పూన్తో కలిపినా కూడా అంతా కలిసిపోతుంది. మనకి క్రీమీ ఫామ్ అయితే రావాలి. చూడండి, ఇలా క్రీమీ ఫామ్ వచ్చేసింది కదా, మనకి కరెక్ట్గా కలిసిపోయింది ఈ క్రీమ్ అనేది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ అయితే మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బన్స్ని తీసేసుకోండి. ఇలా మనకి 1 రూపీ బన్ దొరుకుతుంది కదా, ఈ బన్లు అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న బన్ని మధ్యలోకి అయితే కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి మధ్యలోకి. ఇలా నైఫ్తో అయితే బన్నని కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న క్రీమ్ని అయితే ఈ బన్కి అప్లై చేసేసుకోవాలండి. ఇలా క్రీమ్ అంతా బన్కి అంతా అప్లై చేసేసుకోండి. చక్కగా నీట్గా అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని మనం టీలో పెట్టేసుకొని తిన్నా బాగుంటుందండి, లేదంటే డైరెక్ట్గా అయినా తినేయచ్చు. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా నిమిషాల్లో అయితే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ అయితే కంపల్సరీగా వేసేసుకోండి, అప్పుడే మనకి మస్కా బన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం బన్నని కట్ చేసేసుకున్నాం కదా, ఇలా 2 పీసెస్కి అయితే మనం క్రీమ్ అప్లై చేసేసుకోవాలండి. క్రీమ్ అంతా ఈవెన్గా అప్లై చేసేసుకోండి మనం తీసుకున్న బన్కి. ఇలా అప్లై చేసేసుకోండి. మనకి స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. మనకి స్టవ్ వెలిగించాల్సిన పని ఉండదు, అసలు ఎక్స్ట్రా ఏం పని ఉండదండి. మనకు బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఈ మస్కా బన్ చేసేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే బ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కకి కూడా మనం ఈ క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి. మనం టీలో ముంచుకొని తిన్నా బాగుంటుంది, లేదంటే డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే భలే నచ్చేస్తుందండి. మీరు సింపుల్గా అండ్ టేస్టీగా స్వీట్ చేయాలనుకుంటే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. మీకు 2 నిమిషాల్లో ఈ స్వీట్ బన్ మస్కా బన్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.